ఈరోజు అయితే మనం ఎర్ర గోంగూర హార్వెస్టింగ్ చేద్దాం. ఓకే, వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. అయితే చాలా వరకు తెంపినాము, ఇంకా తెంపుతూనే ఉన్నాము. చూడండి, ఎర్ర బచ్చలి మరియు ఎర్ర బచ్చలి అంటున్నా, ఎర్ర తోటకూర మరియు గ్రీన్ బచ్చలి ఎంత బాగా ఉందో చూడండి. చెట్టు నిండా ఇలా మంచిగా తెంపు. చూడండి ఎంత బాగున్నాయో. ఆకులు అనేది ఇప్పుడు పూతకు కూడా స్టార్ట్ అయింది. ఇట్లా కాయలు కాస్తాయండి, ఇంకా లావు వస్తాయి కాయలు. అయినప్పుడు మనం హార్వెస్టింగ్ చేస్తే వీటిలో సీడ్స్ అనేది వస్తూ ఉంటాయి. చూసారు కదా ఎంత బాగుందో. అలాగే మన గ్రీన్ బచ్చలు కూడా ఒక్కసారి ఎలా ఉందో చూద్దాము. ఇక్కడ చెట్టు మొదలు అనేది ఇక్కడ ఉంది, ఒక్కసారి చూపెట్టు చేతిలో తోట అది గోంగూర ఇది పెట్టు. చూడండి ఎంత బాగుందో. మన గోంగూర హార్వెస్టింగ్ కూడా ఎంత సూపర్ ఉందో. మందు లేకుండా పండించుకుంటే ఇలా ఉంటుంది. మీరందరూ కూడా ఇలా పండించుకోండి. అలాగే ఇంకొంచెం గ్రీన్ బచ్చలు కూడా తెంపేది ఉంది. బచ్చలాకులు కూడా మన దగ్గర 4-5 రకాల బచ్చలు కూడా ఉంది, అది కూడా చూపెడతా. ఇగో ఇక్కడ వచ్చేసి గ్రీన్ బచ్చలు ఎంత బాగున్నాయి చూడండి. అలాగే ఇక్కడ రుద్రాక్ష కాకర కూడా ఉన్నాయి. ఎక్కడ ఉంది అది? ఏది? రుద్రాక్ష కాకర ఎంత బాగుందో, సూపర్ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి. ఉందంతి మళ్ళీ సార్ అవి దంప బచ్చలు దంప. ఇది వచ్చేసి చెట్టు బచ్చలి అంటారు. అయితే ఇవి స్టెమ్స్ ద్వారా ఎక్కువ జర్మినేషన్ మంచిగా ఉంటుంది. ఈ స్టెమ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. కటింగ్స్ ద్వారా పెట్టుకోవచ్చు. నేను ఒక చిన్న కటింగ్ పెడితే ఇంత బుషిగా వచ్చింది. తెంపును చూడండి ఎంత, చూడడానికి ఎంత, చూడడానికి ఒక పువ్వు విచ్చుకున్నట్టుంది. తెంపు. ఇగో ఈ పువ్వులకి వెళ్ళి సీడ్ అనేది రెడీ అవుతుంది. నెక్స్ట్ టైం మనకు సీడ్ కూడా ఎలా ఉంటుందో చూపెడతాను. ఆకులు తెంపు. తన ఆకులు తెంపే వరకు మనము రెడ్ లీవ్స్ గోంగూర, రెడ్ బచ్చలు కూడా చూద్దాం. ఓకే, సప్న నువ్వు తెంపు. చూసారు కదా ఎంత బాగుందో. మరి కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి ఎలా ఉందన్నది. అలాగే ఇక్కడ చూడండి ముద్దబంతి ఆరెంజ్ ఎంత బాగా పూస్తున్నాయో, గుత్తులు గుత్తులుగా సూపర్గా ఉన్నాయండి. చూసారు కదా ఎంత బాగున్నాయో. అలాగే ఇక్కడ చూడండి గోరంట పూలు డార్క్ పింక్ గులాబీ పూలు లాగా పూస్తాయి. చూడండి ఎంత ముద్దగా, ఎంత సూపర్ ఉన్నాయో. ఇందులో కూడా నా దగ్గర చాలా కలర్స్ సేల్ కూడా ఉన్నాయి. ఒక సంచిలో మిగిలిన ఎక్స్ట్రా మట్టి అంతా ఇందులో వేసి పెట్టాము, ఎరువేసి. సూపర్గా ఎన్ని బ్రాంచెస్ వచ్చి ఎంత బాగా వస్తున్నాయి చూడండి. నిన్ననే హార్వెస్టింగ్ అయింది ఇది, అయినా కొన్ని ఆకులు ఉన్నాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది వచ్చేసి రెడ్ బచ్చలండి. ఈ ప్రతి ఒక్క సీడ్ నా దగ్గర సేల్కుంటుంది. నేను వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. మనం ఈరోజు అయితే గుత్తిబీర పొడుగుది హార్వెస్టింగ్ చేస్తున్నామండి. చూడండి ఎంత బాగున్నాయో. ఏమండి కిందికి వెళ్ళి కట్ చేయండి. ఈ సంవత్సరం హార్వెస్టింగ్లో ఇది ఫస్ట్ టైం గుత్తిబీర అనేది. గుత్తులు గుత్తులుగా కాసాయి. చూపెట్టే చేతను చూపెట్టు. చూసారా, రెండు తెంపేసి. గుత్తిబీర తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి, హార్ట్కి కూడా చాలా మంచిది. నేతి బీర, గుత్తి బీరలు ఇవన్నీ తినాలి. అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి. అవి ఎక్కడున్నాయి తెంపేసి. ఇంకా పైకి ఉన్నాయి చూడు, ఇంకొక 2 ఉన్నాయి, ఆయన తెంపేసి. చూసారా ఎంత బాగా కాస్తున్నాయో. మీరందరూ కూడా ఇలా లాతగా ఉన్నప్పుడే తెంపుకోవాలి, ముదిరితే మళ్ళీ చట్నీకే పనిచేస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో గుత్తి బీరలు. చూసారా, మీరు కూడా ఇలా హార్వెస్టింగ్ చేయండి. నెల రోజుల్లో పట్టినే కాస్తాయండి గుత్తి బీరలు అనేది. చిన్నగా ఉన్నది చెట్టు అయినా కూడా బ్రహ్మాండంగా మొలుస్తుంది. అయితే నేను ఒక పిచ్చి కంపది ఇచ్చి ఇలా పెట్టేశాను కట్టె. చెట్లు కొట్టేసింది ఉంటాయి కదా కట్టెలు, ఆ కట్టె తీసుకొచ్చి ఇలా పెట్టేస్తే దానికి చిక్కుడు పాదు, ఇలా అన్ని రకాల పాదులు వస్తున్నాయి. చూడండి ఈరోజైతే మాకు సరిపోయాయి, కర్రీకి సరిపోయాన్ని అయితే వెళ్ళాయి. మన దగ్గర ఇవి సేల్ కూడా ఉన్నాయి. అలాగే 500 రకాల దేశీ విత్తనాలు కూడా ఉన్నాయండి. అలాగే మీకు ఇంకొకటి కూడా చూపెడతాను. మీరు ఇక్కడ చూడండి, ఇది చాలా చిన్న సైజు పొట్ల
ఇప్పుడే పూతకు వచ్చింది. మళ్ళీ వీడియోలో మీకు ఇది హార్వెస్టింగ్ కూడా చూపెడతాను. చిన్న చిన్నగా పైకి ఉన్నాయి పిందెలు, వర్షం పడుతుందండి అట్లా. ఓకే, ఇవే కాకుండా మన దగ్గర కాకరకాయ దుంపలు కూడా, కాసర దుంపలు, నల్ల పసుపు, లక్కడోన్ పసుపు, అన్ని రకాల దుంపలు, ఒక 50 రకాల దుంపలు, 500 రకాల దేశీ విత్తనాలు, 25 రకాల కటింగ్స్ కూడా. అయితే చాలా అరుదైన పొట్లకాయ, మరి విత్తనానికని చాలా వదిలేశాను, ఎందుకంటే చాలా మంది విత్తనం అడుగుతున్నారు. టేస్ట్ మాత్రం చాలా బాగుందని చెప్పాను కదా. అయితే ఇప్పుడు అని విత్తనాలు అనేది హార్వెస్టింగ్ చేద్దాం. ఏమండి, ఇవి తెంపు. ఈ పండు అంతా విత్తనానికి రెడీ అయినాయండి. ఇగో ఇవి కూడా ముదిరిపోయినాయి. ఇంకొక 4-5 డేస్ అయితే అవి కూడా ఎల్లో కలర్ వస్తాయి. ఎల్లో, ఆరెంజ్, రెడ్డిష్ అవుతుంది. అయితే ఇలా నెట్ పెట్టుకున్నాను, అంతా పిచ్చి పిచ్చిగా పోతుందని నెట్ పెట్టాను. ఇంకా నెట్ మీద వాడతలేదు. ఆ కట్ట మీదకి వెళ్ళి ఇట్లా తీగానే వేసినాం, అటు గోడ పైకి వెళ్తుంటే అట్లా. ఇప్పుడు ఇవన్నీ తెంపి మీకు చూపెడతాను. ఇంకొంచెం అటు కూడా ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇదంతా అదే అండి. ఇక్కడ ఏదో బీరపాలు ఉన్నట్టు ఉంది, అంతా ఎల్లోయిష్ అయిపోయింది, తీసేయాలి అది కూడా. ఇప్పుడు ఇవన్నీ హార్వెస్టింగ్ చేద్దాం. ఓకే, ఇక ఇవన్నీ ఇప్పుడు తెంపాము, ఇంకా తెంపుతున్నాము. ఇది 3 ఇంచెస్ పొట్ల అని ఉంటుంది. ఓకే, నేనైతే చాలా రకాలు దేశీ విత్తనాలు ఒక 15 ఇయర్స్ నుంచి సేవ్ చేస్తూ, వాటిని డెవలప్ చేస్తూ సేల్ రూపంలో కూడా చేస్తున్నాను. మళ్ళీ నాకు చాలా మంది ఫ్రెండ్స్ కూడా, నా కస్టమర్సే నా ఫ్రెండ్స్ అండి. వాళ్ళు కూడా మీరు బాగా సేకరిస్తారు, మా సైడ్ కూడా ఏమైనా ఉంటే పంపిస్తామని చాలా మంది నాకు అరుదైన విత్తనాలు కూడా పంపిస్తుంటున్నారు ఈ మధ్యన. నాకు చాలా సంతోషమైంది. మరి ఇలాంటి విత్తనాలు మరి నేను సేవ్ చేస్తూ సేల్ కూడా చేస్తున్నాను. ఎందుకంటే చాలా అరుదైన విత్తనాలు వెళ్ళిపోకూడదు, మరి అందరికీ అందుబాటులో ఉండాలని ఇలా చేస్తున్నాను. మరి ఎవరికైనా కావాల్స్తే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, చూసి ఆర్డర్ చేయవచ్చు. 500 రకాల దేశీ విత్తనాలు, 50 రకాల దుంపలు, 25 రకాల కటింగ్స్ కూడా మన దగ్గర సేల్కు లభించు. ఉంటానండి. ఇంకొకటి ఏంటంటే, చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే గార్డెన్లో కొన్ని పిచ్చి మొక్కలు అవి తీసేయాలా ఉండని అని కూడా తెలుస్తలేదు. ఇక్కడ చూడండి, బంగారు పురుగు అంటారండి. నేను మా గార్డెన్లో ఇప్పుడే చూస్తున్నాను. ఇది సూర్యముఖి చెర్రి చెట్టు మీద వాలింది, బంగారు పురుగు అంటారట. మరి చూడండి ఎలా ఉందన్నది. మీరెప్పుడైనా చూసిరా అన్నది కూడా చెప్పండి. మరి ఇలాంటి మనం అందరం షూట్ చేయాలి, ఎందుకంటే ఇలాంటి ఏమేమి ఉంటాయన్నది తెలియాలని. ఓకే, ఉంటానండి.